హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బేబీ వెయిట్ గెయిన్ రెసిపీ చూద్దాం. మా బాబు బరువు పెరగటం లేదు, చాలా సన్నంగా ఉంటున్నారని ఫీల్ అవుతున్నారా? ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. పూల్ మకానా 1 కప్, ఓట్స్ 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు తీసుకోవాలి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్. మకానా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. తర్వాత ఓట్స్ 1/2 కప్ తీసుకున్నాం కదా, అవి కూడా వేపుకోవాలి బాగా. అటుకులు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకొని తీసుకోవాలి. మకానాలో పిల్లలకి కావలసినంత కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, మినరల్స్ అవన్నీ ఉంటాయి. ఓట్స్లో ఫైబర్, అటుకులు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. బాదం 1 స్పూన్, జీడిపప్పు 1 స్పూన్ తీసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి. ఇవన్నీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి, వెయిట్ గెయిన్కి బాగా ఉపయోగపడతాయి. అన్నీ బాగా వేపుకున్నాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ సెర్లాక్ 7 months ప్లస్ బేబీస్ నుంచి పెట్టుకోవచ్చు. మా పాపకైతే 7 months నుంచి స్టార్ట్ చేశాను. నట్స్ అవి ఉంటాయి కాబట్టి టేస్టీగానే ఉంటుంది. హ్యాపీగా తినేస్తారు పిల్లలు. ఫైన్ పౌడర్లా అయ్యాక ఒక ఎయిర్ బాక్స్లోని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. 10 to 15 days ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇక్కడ తక్కువగానే చేసుకున్నాను. ఒక 15 daysకి సరిపడేంత చేసి పెట్టుకున్నాను. ఈ రెసిపీ మార్నింగ్ టైం అయినా, ఈవినింగ్ టైం అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మా పాపకి నేను ఇక్కడ ఈవినింగ్ టైం పెడుతున్నాను. 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే 2 స్పూన్స్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. మీ బేబీ తినేదాన్ని బట్టి మీరు చేసుకుంటే సరిపోతుంది. పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న బ్యాటర్ని మరుగుతున్న వాటర్లో వేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలి. బేబీ వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు హ్యాపీగా తింటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.